guys, welcome back to my channel. Welcome back to another vlog. ఈ vlog అయితే ఇప్పటి నుంచి మీకు ఒక 2-3 vlogs వెడ్డింగ్ vlogs వస్తాయన్నమాట. సో గెట్ రెడీ విత్ మీ వీడియోస్ చేస్తాను, అన్ని అవుట్ఫిట్స్ అన్ని మీకు చూపిస్తాను. అండ్ ఇవాళ అయితే ఫస్ట్ ఈవెంట్. నిన్న ఆల్రెడీ సత్యనారాయణ వ్రతం అయిపోయింది అండ్ ఫస్ట్ పెళ్ళికొడుకు ఫంక్షన్ చేస్తారు కదా, సో అది కూడా అయిపోయింది. అండ్ నిన్న చాలా వర్షం పడింది. లిటరలీ అసలు పవర్ లేదు, టూ మచ్ సడన్గా చాలా వర్షం పెరిగిపోయింది. బాగా థండరింగ్గా పెద్ద థండర్ స్టార్మ్స్ కూడా పడినాయి. సో అదంతా మీకు చెప్తాను నేను. అండ్ ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తే, హే గాయ్స్, మై నేమ్ ఇస్ ఆకాంక్ష అండ్ ఐ మేక్ కాంటెంట్ ఆన్ లైఫ్ స్టైల్, ఫుడ్, ట్రావెల్, ఫ్యాషన్, షాపింగ్ అండ్ మోర్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టేక్ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఫర్దర్ నాట్ డిలే అండ్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఫస్ట్ అయితే ఇప్పుడు నేను కొన్ని మేకప్ ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసుకున్నాను. సో వెడ్డింగ్ సీజన్ కోసమని, యాక్చువల్గా ఇప్పుడు వెడ్డింగ్స్ వస్తున్నాయి కదా, సో దానికోసమని కొన్ని మేకప్ ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసుకున్నాను. అండ్ ఏమవుతుందంటే, నేను ఎప్పుడైనా మేకప్ ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసుకుంటున్నాను కదా, ఇప్పుడు అది ఆ వెడ్డింగ్స్ వరకే అవసరం ఉంటుంది. మళ్ళీ మనం తర్వాత డైలీ రెగ్యులర్గా మేకప్ వేసుకోం కాబట్టి వేస్ట్ అయిపోతున్నాయి, ప్రోడక్ట్ వేస్ట్ అయిపోతుంది, పాడైపోతుంది. సో అట్లా నేను ప్రతిసారి గృహప్రవేశం అప్పుడు కూడా, నేను మా ఇంటి గృహప్రవేశం అప్పుడు కూడా లారియల్ది అండ్ మంచి బ్రాండ్స్ నుంచి నార్స్ ఫౌండేషన్ ఇవన్నీ ఆర్డర్ పెట్టుకున్నాను. కానీ నేను ఎక్కువగా వాడలేదు అసలు. మా అంటూ 2-3 టైమ్స్ వెడ్డింగ్స్ మనకు ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైసే వస్తాయి కాబట్టి అప్పుడు మాత్రమే వాడాను. అసలు డైలీ బేసిస్లో నేను కూడా ఎక్కువ మేకప్ యూజ్ చేయను కాబట్టి అవి వేస్ట్ అయిపోతున్నాయి. సో నేను ఈసారి ఏమనుకున్నానంటే, బడ్జెట్లో మేకప్ తీసుకుందాము. సో కొన్ని ప్రోడక్ట్స్ని ట్రై చేశాను, బాగున్నాయి అవి. సో మీకు కూడా ఒకసారి చూద్దామని. ఇవైతే ఏంటంటే మనకు ప్రైస్ ఉంటుంది, ఎక్కువ పాడైనా కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే కొంచెం బడ్జెట్లో తీసుకుంటున్నాం కాబట్టి. సో ఆగని మీకు చూపిస్తాను. సో నేను మా గృహప్రవేశం అప్పుడు కలర్ బార్ నుంచి ప్రైమర్ అండ్ కే బ్యూటీ పౌడర్, లూజ్ పౌడర్ ఇది, అండ్ లారియల్ ఫౌండేషన్, ఇంకా వేరే ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఆర్డర్ పెట్టుకున్నాను. మంచి ప్రోడక్ట్సే, కాకపోతే నేను ఎక్కువగా యూజ్ చేయలేదు కదా, అవి వేస్ట్ అయిపోతున్నాయి అన్నమాట. ఊరికే నేను ఎక్కువ రెగ్యులర్గా మనం మేకప్ యూజ్ చేసే వాళ్ళకైతే బెస్ట్, కానీ మనం ఎక్కువగా మేకప్ చేసుకోం కాబట్టి వేస్ట్ అయిపోతాయి. సో ఇంకా ఇప్పుడు డిలే చేయకుండా మీకైతే ప్రోడక్ట్స్ చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇది కలర్ ఎసెన్స్ నుంచి హైడ్రా మ్యాట్ ఫౌండేషన్ అన్నమాట. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఈజీగా స్వెట్ వచ్చేస్తుంది. సో అందుకే నేను కొంచెం మ్యాట్ ఫినిష్ ఉండేలాగా ఒక ఫౌండేషన్ చూస్ చేసుకున్నాను. అండ్ ఇదైతే కలర్ ఎసెన్స్ నుంచి హైడ్రా మ్యాట్ లాంగ్ వేర్ హైడ్రేటింగ్ ఫ్లాలెస్ ఫినిష్. ఓవరాల్ ఓకే, బాగుంది. లైక్ ఫుల్ కవరేజ్ అయితే ఇవ్వకపోవచ్చు, బట్ మంచిగా ఉంది ఫౌండేషన్. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఫేసెస్ కెనడా వాళ్ళ కన్సీలర్ అన్నమాట. సో ఇదైతే నేను రివ్యూస్ చూసాను, బాగానే ఉన్నాయి. సో దీనిపైన ఏముందంటే హై కవర్ కన్సీలర్ అని ఉంది, కానీ బట్ చాలా డార్క్ సర్కిల్స్ ఉన్న వాళ్ళకైతే ఇది అంత పని చేయకపోవచ్చు. సో మీడియం కవరేజ్ అయితే ఇస్తుంది. ఓవరాల్ ఇది మంచిగానే ఉంది ఫౌండేషన్, ఈ కన్సీలర్ కూడా. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి మళ్ళీ ఫేసెస్ కెనడా వాళ్ళ దగ్గరే స్టోప్ క్రీమ్ అనమాట. స్టోప్ క్రీమ్ చాలా మందికి తెలిసే ఉండొచ్చు. ఇఫ్ మీకు నో మేకప్ లుక్ కావాలంటే, ఇవాళ నేను ఆ లుక్ ఈవినింగ్ క్రియేట్ చేయబోతున్నాను. సో నో మేకప్ లుక్ కావాలంటే జస్ట్ మీరు ఇది మోస్ట్లీ నైట్ టైమ్స్కి అయితే బాగుంటాయి. ఇది అప్లై చేసేసుకొని ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని ఇది పెట్టేసుకుంటే జస్ట్ అండ్ బ్లష్ అండ్ లిప్స్టిక్ ఎనఫ్ అనమాట. చాలా మంచి గ్లో ఇస్తుంది. ఈవినింగ్ నేను ఇది రెడీ అవుతాను. సో నేను అప్పుడు కూడా బ్లాగ్ చేస్తే మీకు చూపిస్తాను డెఫినెట్గా. సో ఫేసెస్ కెనడా వల్ల స్టోప్ క్రీమ్ అనమాట. ఇది ఏంటంటే కైండ్ ఆఫ్ మాయిశ్చరైజరే, కానీ పెట్టుకుంటే మంచి గ్లో ఇస్తుంది అనమాట కొంచెం. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి నెక్స్ట్ ఈజ్ మై ఫేవరెట్. ఇదైతే నేను చాలా ఆల్మోస్ట్ లైక్ 2-3 బాటిల్స్ యూజ్ చేశాను. ఇది ప్లమ్ వాళ్ళ గ్రీన్ టీ ఫేస్ మిస్ట్ అన్నమాట. ఇది నేను రెగ్యులర్గా వాడను, ఓన్లీ ఎప్పుడైతే నాకు మేకప్ ఫినిష్ కావాలి ఆర్ ఎల్స్ ఎక్కడన్నా బయటికి వెళ్తున్నాను అంటే జస్ట్ ఇది మనం స్ప్రే చేసేసుకుంటే అయిపోతుంది. మనం సెట్టింగ్ స్ప్రే ఎలానో ఇది కూడా అలానే అన్నమాట. జస్ట్ మీరు మేకప్ చేసుకున్న తర్వాత, కంప్లీట్ మేకప్ అయిపోయిన తర్వాత దీంతో సెట్ చేసేసుకుంటే కంప్లీట్ యూఆర్ డన్. మంచి గ్లో ఇస్తుంది, చాలా బాగుంటుంది. అండ్ ఇంత పెద్ద ప్రోడక్ట్ కాబట్టి చాలా మనకు ఈజీగా 6 months వరకు లాంగ్ లాస్ట్ చేస్తుంది. మనం రెగ్యులర్గా అప్పుడప్పుడు వాడతాం కాబట్టి చాలా బాగుంటుంది. అండ్ బడ్జెట్లో ఇంత మంచి సెట్టింగ్ స్ప్రే అంటే దిస్ ఇస్ మై ఫేవరెట్. అండ్ ఇఫ్ మీకు ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే ఈ గ్రీన్ కలర్ది తీసుకోండి. ఇఫ్ మీకు డ్రై స్కిన్ ఉంటే పింక్ కలర్ బాటిల్ ఉంటుంది, సేమ్ ప్లమ్ వాళ్ళదే. సో అదైనా తీసుకోవచ్చు. నేను ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మస్కారా అన్నమాట. ఆల్రెడీ నా దగ్గర మంచి మస్కారాస్ ఉన్నాయి, కానీ ఒకటి ఫ్రెష్ది పెట్టుకుందామని
ఇది కూడా బాగుంటుంది, మేబిలిన్ ఇంకో మస్కారా. ఇది కూడా మంచిదే మస్కారా, బట్ డైలీ వేర్లోకి మీకు సింపుల్ మస్కారా కావాలంటే ఇది వెళ్ళొచ్చు హైపర్ కర్ల్కి. లేదు ఇంకా మీకు చాలా మంచిగా ల్యాషెస్ బాగా ఉండాలనుకుంటే ల్యాష్ సెన్సేషనల్ అని ఇది ఒకటి, అండ్ ఇంకోటి బిట్టు దగ్గర ఉంది అది స్కై హై మస్కారా. అది కూడా మేబిలిన్ నుంచే. మేబిలిన్లో మస్కారాస్ బాగుంటాయి, నాకైతే పర్సనల్గా ఇష్టమే. సో ఇది ఒకటి హైపర్ కర్ల్ అని ఇది ఒకటి తీసుకున్నాము. ఇది ఫస్ట్ ఇదే వచ్చింది అప్పట్లో, ఇప్పుడు మళ్ళీ తీసుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి గార్నియర్ మైసెలర్ వాటర్. మనం ఎంత మంచి మేకప్ ప్రోడక్ట్స్ చేసుకున్నా పెట్టుకున్నా కూడా ఎట్ ది ఎండ్ మనం మేకప్ తీయాలంటే ఒక మంచి మేకప్ రిమూవర్ కావాలి. సో ఇది మైసెలర్ వాటర్. నేను ఇది ఈసారి వచ్చేసి నేను విటమిన్ సి తీసుకున్నాను, బట్ నార్మల్గా అయితే మనకి ఇలా పింక్ బాటిల్ ఉంటుంది, అది ఓన్లీ వైట్ లిక్విడ్ ఉంటుంది అనమాట. సో అది కొంచెం డెలివరీ లేట్ ఉంది, కానీ నాకు మళ్ళీ అవసరం అని ఇది తీసేసుకున్నాను. ఏదైతే నా ఫస్ట్ టైం, బట్ గార్నియర్ వాళ్ళ మైసెలర్ వాటర్ బాగుంటాయి. మీకు కావాలంటే నేను బయోడర్మా మైసెలర్ వాటర్ కూడా ముందు యూజ్ చేస్తాను, అది కూడా బాగుంటుంది, బట్ కొంచెం ఎక్స్పెన్సివ్ అది. సో నేను బడ్జెట్లో షాపింగ్ చేస్తున్నాను కాబట్టి మీకు కూడా చేస్తున్నాను. అండ్ ఆల్సో ఐలైనర్ అనమాట. ఐలైనర్ ఇఫ్ మీరు ఎవరైనా ఐలైనర్ ఇంతవరకు పెట్టుకోలేదు, ట్రై చేయలేదు అంటే స్కెచ్లోకి వెళ్ళండి. స్కెచ్ ఏంటంటే మంచిగా అప్లికేషన్ ఈజీగా ఉంటుంది, అండ్ కొత్తగా స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి స్కెచ్ ఐలైనర్ అయితే బాగుంటుంది. లిక్విడ్ అంటే కొంచెం మనకు ప్రాక్టీస్ ఉండాలన్నమాట. సో ఫస్ట్ మీరు స్కెచ్తో స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు నేను హల్దీకి వేసుకునే డ్రెస్ వచ్చేసి మీకు చూపిస్తాను. సో నేను గెట్ రెడీ విత్ మీ షార్ట్ లాగా చేసి పెడతాను. సో నేను ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తాను మీరు షార్ట్లో చెక్ చేయండి. అండ్ ఈ డ్రెస్ వచ్చేసి ఇది నేను ఫ్యాబ్రిక్ తీసుకున్నాను అనమాట. సమ్ అరౌండ్ 4 meters ఏమో ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలా ఫ్రాక్ లాగా స్టిచ్ చేయించుకున్నాను. ఈ ఫ్యాబ్రిక్ పైన చూసారా మీరు, ఇలా లెమన్స్ వచ్చాయన్నమాట. లెమన్స్ అండ్ లీవ్స్తో డిజైన్ ఉంది. అండ్ ఇది హల్దీకి అయితే పర్ఫెక్ట్గా ఉంటుందని నేను ఇలా స్టిచ్ చేయించుకున్నాను. ఇది వచ్చేసి ఫ్రాక్ మోడల్, లైక్ ఫుల్ లెంత్ ఫ్రాక్ మోడల్ అనమాట. అండ్ ఫ్రంట్ సైడ్ ఫుల్ బోట్ నెక్. సో మనం హల్దీలో ఏ జ్యువెలరీ వేసుకోము, ఎందుకంటే వాటర్ పసుపు అన్నీ పెట్టుకుంటాం, కానీ ఏదైనా జ్యువెలరీ వేసుకున్నా పాడైపోతుంది. సో అందుకే ఇలా బోట్ నెక్ చూస్ చేసుకుంటే మీరు ఏ జ్యువెలరీ వేసుకోవాల్సిన అవసరం కూడా లేవు. ఓన్లీ ఇయర్ రింగ్స్ మంచిగా పెద్దవి పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి ఇలా బెల్ స్లీవ్స్ పెట్టించుకున్నాను, ఇలా చిన్న చిన్న ప్లీటింగ్స్ వచ్చి ఇలా. సో మంచిగా ఇలా ఫ్లోయిగా బాగుంటుంది. అండ్ బ్యాక్ వచ్చేసి సింపుల్గా ఇలా రౌండ్ నెక్, నో బటన్ నో హుక్, ఓన్లీ సైడ్ జిప్ వచ్చింది ఇక్కడ. అండ్ బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్. అండ్ ఇది ఒక లాంగ్ ఫ్రాక్, నేను వేసుకున్న తర్వాత మీకు క్లియర్గా చూపిస్తాను లాగ్లో. సో ఇదనమాట. అండ్ నేను వెడ్డింగ్కి వేసుకునే అవుట్ఫిట్స్ అండ్ మా పెళ్ళిలో వేసుకునే అవుట్ఫిట్స్ అండ్ పెళ్లి కొడుకు అవుట్ఫిట్స్ అన్నీ కూడా చూపించాలనుకున్నాను, కానీ అవి ఐరన్కి ఇచ్చినాము, అందుకే ఇంకా రాలేదు. లాస్ట్ మినిట్లో ఇచ్చినాము, ఎందుకంటే ముందే ఐరన్ చేసి పెడితే ఏమవుతుందంటే ఆల్రెడీ బిడ్డది మంచిగా ఐరన్ చేసి పెట్టారు, కానీ అది ఫోల్డింగ్లో మళ్ళీ పాడైపోయింది అన్నమాట. సో అందుకే మళ్ళీ ఐరన్కి ఇచ్చాము. ఇచ్చిన తర్వాత మంచిగా హ్యాంగ్ చేసి పెట్టేస్తే హ్యాంగర్కి అయిపోతుంది, ఎందుకంటే మళ్ళీ షెల్ఫ్లో పెట్టడం వల్ల ఫోల్డింగ్స్కి పాడైపోతుంది. సో ఐరన్ నుంచి వచ్చిన తర్వాత నేను మీకు చూపిస్తాను. నౌ లెట్స్ గెట్ రెడీ. హే గాయస్, మేమైతే రెడీ అయిపోయాము. ఇదైతే నా హల్దీ అవుట్ఫిట్ అనమాట. మంచిగా మీకు చూపిస్తాను. మేకప్ లిప్స్టిక్స్ నేను ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తానో గెట్ రెడీ విత్ మీ ఆల్రెడీ చేస్తాను, షార్ట్ అప్లోడ్ చేస్తాను, చెక్ చేయండి. అండ్ నాకు ఈ బ్రేస్లెట్ బాగా నచ్చింది. ఇది నేను నాంపల్ ఎగ్జిబిషన్లో తీసుకున్నాను. నేను ఈ ఫ్యాబ్రిక్ ఎక్కడ తీసుకున్నాను, ఈ ఫ్యాబ్రిక్ నేను మేమ్ సాహెబ్లో తీసుకున్నాను అనుకుంటా. అండ్ దీన్ని నేను ఫ్రాక్ లాగా స్టిచ్చింగ్ చేయించుకున్నాను. సో ఇప్పుడైతే మా అవుట్ఫిట్స్ చూపిస్తాను మీకు. అండ్ ఈ చిన్న కుట్టి ఇయర్ రింగ్స్ కూడా నేను నాంపల్ ఎగ్జిబిషన్లో తీసుకున్నాను. ఆల్మోస్ట్ సిల్వర్ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అక్కడే బాగుంటాయి. అసలు మోస్ట్ హైదరాబాద్లో ఎక్కడ వెతికినా మాకు దొరకదు, అక్కడే బాగుంటాయి. సో ఇప్పుడైతే అవుట్ఫిట్ చేస్తాను. కూడా రెడీ అయిపోయింది. మేమైతే మంచిగా హల్దీకి ఎల్లో డర్టీ ఫెల్లో రెడీ అయిపోయినాం. బాగా అన్నారు. మేమైతే చాలా చాలా బాగున్నాం. మేము మళ్ళీ ఇప్పుడు హల్దీ ఫంక్షన్కి వెళ్తున్నాం. మా బావ కొడుకుది హల్దీ ఫంక్షన్, రెడీ అయ్యాము, వెళ్తున్నామండి. బాయ్. Let the same old
ఇంకా మేమైతే మా ఊరికి వెళ్ళామన్నమాట. ఇప్పుడు పెళ్లి జరుగుతుంది ఊర్లో అనమాట. ఎంత బాగుంటుంది అంటే నేను చూపించలేదు కానీ నెక్స్ట్ వచ్చే వ్లాగ్లో చూపిస్తాను గైస్. మా పెద్దాడి వాళ్ళ ఇంటి ఎదురుగా మంచిగా పొలాలు, అసలు చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ హల్దీ మేము ఆఫ్టర్నూన్ ప్లాన్ చేసాము కానీ డెకరేషన్ వాళ్ళు కొంచెం లేట్ చేశారు. ఇంకా లేట్ అయిపోతుంది, ఆల్రెడీ అప్పటికి ఈవినింగ్ 6 అయింది. అందుకే ఇంకా సింపుల్గా డెకరేషన్ చేసి హల్దీ అయితే స్టార్ట్ చేసాము. అండ్ అందరం మంచిగా ఎంజాయ్ చేసాము. అండ్ మీకు నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడ వర్షం పడింది, చాలా వర్షం పడింది ముందు రోజు. అండ్ ఆ రోజు కూడా ఈవినింగ్ అంతా క్లైమేట్ కూల్ అయిపోయింది, వర్షం పడుతుందేమో అని. ఇంకా మేము తొందరగా మంగళ స్నానాలు అయిపోయిన తర్వాత ఈవినింగ్ మేము టెంపుల్కి వెళ్తామన్నమాట. సో ఈవినింగ్ మళ్ళీ పెళ్లి కొడుకు చేస్తారు. సో చేసిన కంటే ముందు అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ పూజ చేసి అమ్మవారి దగ్గర మంచిగా బ్లెస్సింగ్స్ తీసుకొని అంతా మంచి జరగాలని. అండ్ అంతా బాగా జరిగింది కూడా అమ్మవారి బ్లెస్సింగ్స్ వల్ల. ఈ టెంపుల్ వచ్చేసి మా ఊర్లో మా అమ్మవారు అనమాట. అండ్ అక్కడికి వెళ్తాము. సో అక్కడ వెళ్ళి మన పెళ్ళి అవుట్ఫిట్స్ అవన్నీ మంచిగా అక్కడ పెట్టి బ్లెస్సింగ్స్ తీసుకొని ఇంకైతే ఇంటికి వచ్చేసాము. అండ్ నెక్స్ట్ డే అయితే పెళ్ళి. ఇంకా టెంపుల్ నుంచి వచ్చిన తర్వాత పెళ్లి కొడుకు ఫంక్షన్ అయిపోయినాక అందరం డిన్నర్ చేసినాక ఇలా నైట్ పెళ్లి ముందు రోజు కొట్నం చేస్తారనమాట. ఇదైతే కంపల్సరీ. సో ఇలా అందరూ డాడీ వాళ్ళందరూ కలిసి అలా చేసిన తర్వాత మమ్మీ వాళ్ళు ఇలా దంచుతారు. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే రెడీ అయిపోయాం. ఇప్పుడైతే పెళ్ళికి వెళ్తున్నాం. లేట్ అయింది. బాయ్. ఫాస్ట్ ఫార్వర్డ్. లేట్ అయింది కదా మరి. దాబిట్టు. గైస్ యాక్చువల్లీ ఏమైందంటే మమ్మీ ఎందుకు అంత ఫాస్ట్ ఫార్వర్డ్గా చెప్తుందంటే చాలా లేట్ అయిపోయింది. మేము 9:30 లోపు వెళ్ళిపోవాలనుకున్నాము కానీ చాలా లేట్ అయింది. మేము మార్నింగ్ 6 నుంచే స్టార్ట్ అయ్యాము. 7 వరకు హెయిర్ స్టైల్స్ వేసే వాళ్ళు వేసారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం ఒకరు ఆర్ ఇద్దరు ఉంటే గర్ల్స్ ఓకే అనుకోవచ్చు. గైస్ మేము ముగ్గురం ఉన్నాము. మా ముగ్గురికి హెయిర్ స్టైల్స్ అవ్వాలి, మా మమ్మీ ఓనీ వేయాలి, సో మేకప్ జ్యువెలరీ అంతా సెట్ చేయాలంటే మమ్మీ ఒక్కతే కాబట్టి లేట్ అయిపోతుంది. అండ్ మేము వచ్చేసాం పెళ్ళికి. పెళ్ళి కూడా చాలా బాగా జరిగింది. ఇంకా పెళ్ళి అయిపోయిన తర్వాత మేమైతే ఇంటికి వచ్చాము. ఫ్రెష్ అయ్యి అండ్ అన్ని మంచిగా థింగ్స్ అన్ని సెగ్రిగేట్ చేసేసుకొని రెస్ట్ తీసుకున్నాము. అండ్ ఈవినింగ్ మళ్ళీ ఊరికి వెళ్ళాలన్నమాట. సో అందుకే మమ్మీ కొంచెం బాగా టయర్డ్ అయ్యాము. అండ్ బయట చాలా ఎండలు ఉన్నాయి గైస్, ఎంతో వేడిగా ఉండాలంటే. సో అందుకే వాటర్ మిలన్ జ్యూస్ తాగాము. అండ్ ఆ రోజు ముంబై ఇండియన్స్ ఇంకా SRH మ్యాచ్ ఉంది. లిటరలీ అందరం మ్యాచ్ చూస్తూ కూర్చున్నాము. ఫుల్ ఎంజాయ్ చేసాం. ఫైనల్గా SRH మ్యాచ్ అయితే విన్ అయిపోయింది ఉండే ఆ రోజు అయితే
ఫుల్ బాగుండే. అండ్ ఆ రోజు ఎలా ఉంటుందంటే పెళ్లి నుంచి అయిపోయిన తర్వాత అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి తర్వాత మన ఇంటికి వస్తారన్నమాట. సో వచ్చినప్పుడు అమ్మవారి టెంపుల్కి వెళ్ళి అక్కడ బ్లెస్సింగ్స్ తీసుకొని ఫస్ట్ గ్రామ దేవత అంటారన్నమాట, అక్కడ అమ్మవారి టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత మన ఇంటికి వెళ్ళాలి. సో అదే జరుగుతుంది ఇక్కడ. ఇంకా మా అన్నయ్య వాళ్ళ పిల్లలందరికీ మ్యాచ్ అంటే క్రికెట్ అంటే చాలా ఇష్టం. అసలు ఎంత ఈగర్గా ఎంత ఎగ్జైటెడ్గా ఉండే ఆ రోజు అయితే ఫుల్ బాగుండే. హే గాయస్, ఇప్పుడైతే నేను మీకు నా లెహంగా చూపిస్తాను. నిన్న నేను రీల్ పెట్టాను, గెట్ రెడీ విత్ మీ రీల్ చేశాను అన్నమాట. సో మీ అందరికీ లెహంగా చాలా బాగా నచ్చింది అండ్ డీటెయిల్స్ అడిగారు, అవుట్ఫిట్ లింక్ అడిగారు. అది నేను అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేశాను. నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకోలేదు. చాలామంది నాకు ఎంతమంది డిఎం చేశారంటే అక్క ప్లీజ్ పెట్టండి, దుపట్టా ఎక్కడ తీసుకున్నారు, లెహంగా ఎక్కడ తీసుకున్నారు. సో ఆ కంప్లీట్ డీటెయిల్స్ నేనైతే మీకు ఇవ్వాలనుకున్నాను ఈ వ్లాగ్లో. సో ప్లీజ్ కంటిన్యూ వాచింగ్. నేను కంప్లీట్ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ ఇస్తాను. ఎక్కడ తీసుకున్నాను, ఫ్యాబ్రిక్స్ ఏంటి, ఎన్ని మీటర్స్ తీసుకున్నాను ఏంటి అనేది అన్ని కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. సో మీ అందరికి కూడా హెల్ప్ అవుతుందని. అండ్ సో ఇప్పుడైతే చూపిస్తాను. వెయిట్. సో ఫస్ట్ అయితే నేను మీకు ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ ఇస్తాను, నేను ఫ్యాబ్రిక్స్ ఎక్కడ తీసుకున్నానని. సో ఇదైతే లెహంగా అనమాట. నేను మళ్ళీ మీకు మంచిగా క్లియర్గా చూపిస్తాను. సో ఇది వచ్చేసి లెహంగా. అండ్ ఈ లెహంగా ఫ్యాబ్రిక్ అయితే నేను ఎల్బీ నగర్ నార్సింగ్లో తీసుకున్నాను. సో ఫ్యాబ్రిక్స్ ఇప్పుడే కాదు, మా మమ్మీ మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా, లైక్ నేను స్కూల్ డేస్లో ఉన్నప్పటి నుంచి కూడా నార్సింగ్లోనే తీసుకునేది. కాకపోతే అప్పుడు ఇన్ని బ్రాంచెస్ ఉండేది కాదు, అమీర్పేటలోనే ఉండేది. సో బట్ ఇప్పుడు మాత్రం మేము ఎల్బీ నగర్ నార్సింగ్లోనే తీసుకున్నాము. ఇది మేము ఫ్యాబ్రిక్ వచ్చేసి 5 మీటర్స్ తీసుకున్నాము. ఎప్పుడైనా లెహంగా మా మమ్మీ ఎలా తీసుకుంటారంటే 5 మీటర్స్ లెహంగా 5 మీటర్స్ తీసుకుంటారు. సో 4 మీటర్స్ లెహంగాకి అవుతుంది అండ్ 1 మీటర్ బ్లౌజ్కి అవుతుంది. సో 4 మీటర్స్ అయితే మనకు గేరా సరిపోతుంది. నాకైతే 4 మీటర్స్ మంచిగానే సరిపోతుంది. అండ్ బ్లౌజ్ మనకు 1 మీటర్ లోపే అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి ఇక్కడ ప్లీటింగ్ అండ్ దీనికి వచ్చేసి ఇక్కడ బాక్స్ స్ప్లిటింగ్ చేయించామన్నమాట. సో ఇలా చిన్నవి కాకుండా పెద్దగా అన్నమాట. సో మంచిగా కనిపిస్తుంది లెహంగా అయితే. చాలా బాగా అనిపించింది. అండ్ నాకు కూడా పెళ్ళిలో కూడా చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. అందరికీ బాగా నచ్చింది లెహంగా. ఎక్కడ తీసుకున్నారని నన్ను పెళ్ళిలో కూడా చాలామంది అడిగారు. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇదంతా నేనేం సపరేట్గా లేస్ వేయించలేదు, ఈ ఫ్యాబ్రిక్లోనే వచ్చింది అండ్ నాకు చాలా బాగా నచ్చింది. సో ఇలా స్కాలప్ లాగా ఇచ్చారు అండ్ బాగుంది. అండ్ కలర్ కూడా కాంబినేషన్ చాలా డిఫరెంట్గా అనిపించింది. ఎల్లో అండ్ రెడ్ నా దగ్గర అయితే అవుట్ఫిట్స్ లేవు ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్. అండ్ కొంచెం రేర్గా కూడా, సో ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ కొంచెం రేర్గా అనిపించింది, అందుకే నేను ఇదే తీసుకున్నాను. అండ్ లెహంగా వచ్చేసి ఇది అన్నమాట, 4 మీటర్స్ అనమాట ఈ లెహంగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్. సో బ్లౌజ్ నేను మళ్ళీ మీకు కరెక్ట్గా ప్రాపర్గా చూపిస్తాను. సో హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్సే. లెహంగాస్కి మోస్ట్లీ మనం ఎల్బో హ్యాండ్స్ పెట్టించుకుంటేనే బాగుంటుంది. సో మన అవుట్ఫిట్కి ఒక లుక్ అనేది వస్తుంది అన్నమాట. మనం స్మాల్ హ్యాండ్స్ కంటే ఎల్బో హ్యాండ్స్ పెట్టించుకుంటే ఆ లుక్ అనేది చాలా బాగా ఎలివేట్ అవుతుంది. అండ్ బ్యాక్ వచ్చేసి నేను ఇలా పెట్టుకున్నాను, ఇలా ఒక రౌండ్ వచ్చి అండ్ బ్యాక్ ఇక్కడ 2 హుక్స్ అన్నమాట. సో మనకు వేసుకుంటప్పుడు ఇబ్బంది అవ్వకుండా ఇలా హుక్స్ తీసేసుకుంటే అయిపోతుంది. అండ్ సైడ్కి జిప్ కూడా ఉంది అండ్ సైడ్ జిప్ పెట్టించుకున్నాను. అండ్ ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంది. నాకు ఈ ఫ్రంట్ నెక్ ప్యాటర్న్ కూడా అడిగారు మీరు. సో ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంది. అండ్ ఇంకోటి దుప్పట్టా అయితే చాలా హైలైట్. నేను రెడ్ కలర్లోకి వెళ్ళాను అండ్ ఆల్సో దాంట్లో కూడా ఇంత మంచి దుప్పట్టా దొరికింది. నేను అనుకున్నాను ఫస్ట్ దుప్పట్టా వరికినప్పుడు మనం కావాలనుకున్నప్పుడు కలర్ దొరకదో మళ్ళీ డై చేయించుకోవాలేమో అని. బట్ ప్రాబ్లం ఏం లేదు, మంచిగా లక్కీగా దుప్పట్టా దొరికింది. సో ఇది వచ్చేసి దుప్పట్టా. వావ్, ఇంత బాగా అనిపిస్తుంది గైస్ ఫోన్లో అయితే. రెడ్ కలర్ చాలా బాగుంది. ఈ దుప్పట్టా చాలా బాగుంది. అండ్ ఈ దుప్పట్టా కూడా నేను నార్సింగ్ సేమ్ ఎల్బీ నగర్లోనే తీసుకున్నాను. అండ్ లుక్ ఎట్ దాట్, వావ్. ఈ లేస్ కూడా సేమ్ దుప్పటాకి వచ్చి నేను సపరేట్గా ఏమి వేయించలేదు. సో మీరు చూస్తున్నారా, ఇది ఏమి ఇలా లైక్ మనం లేస్ అటాచ్ చేసినట్టు ఏం లేదు గాయస్. మొత్తం దుప్పటాకి ఇలా వర్క్తో వచ్చేసింది. యా, లేస్ ఏం లేదు, ఇలానే దుప్పటాకి అటాచ్ అయి ఉన్నది. సో చాలా బాగుంది. అండ్ ఈ కాంబినేషన్ చాలా బాగా సెట్ అయింది. అండ్ దుప్పట్టాలో కూడా నేను ఇలా లేస్ లైక్ ఇలా బార్డర్ వచ్చే టైపే కావాలనుకున్నాను అండ్ ఎగ్జాక్ట్గా అలానే దొరికింది. అండ్ కొంచెం స్టిఫ్గా ఉండేలా అనుకున్నాను. సో
నాకు అనుకున్నట్టే దొరికింది అండ్ అవుట్ఫిట్ కూడా చాలా బాగా టర్న్ అవుట్ అయింది. ఇప్పుడు మీకు ఇన్ డీటెయిల్గా చూపిస్తాను. సో ఈ దుపట్టా కూడా నార్సింగ్ ఎల్బీ నగర్లోనే. సో ఇదే అన్నమాట ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ అయితే. ఈ నెక్ ప్యాటర్న్ ఎందుకు చూస్ చేసుకున్నానంటే మనం ఏదైనా జ్యువెలరీ వేసినా కూడా బాగా ఎలివేట్ అవుతున్నాయి. సో కొంచెం డీప్కి వెళ్తే మనం నెక్ చోకర్ పెట్టుకున్నాం ఆర్ ఏదైనా నెక్లెస్ పెట్టుకున్నప్పుడు ఆ జ్యువెలరీ అనేది బాగా ఎలివేట్ అవుతుంది అనిపించింది. సో దాట్స్ ఇట్ ఫర్ లెహంగా డీటెయిల్స్. మీ అందరికీ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్. దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఇంకా నెక్స్ట్ వచ్చే వ్లాగ్లో రిసెప్షన్ అండ్ ఇంకా చాలా మంచి వ్లాగ్స్ అయితే రాబోతున్నాయి. So I'm ending this vlog here guys. If మీకు ఈ వీడియో నచ్చితే please do like, share and subscribe to our channel and join this beautiful family. We'll see you in my next vlog. Be kind everyone. Bye guys.